విజయవాడ కృష్ణలంక నుండి ప్లేయర్స్ వచ్చారంట. కౌంటీ ఏంటో తెలుసుకుందాం రాండి. ఎవరెవరికి? కృష్ణలంక పండు, ఫ్యాక్టరీ యూసుఫ్ 5 ఓవర్లకు 65 రన్స్. ఈ మధ్య ఫ్యాక్టరీ యూసుఫ్ మీద కౌంటీలు మామూలుగా అట్లా. ఈ రోజు కృష్ణలంక నుండి పండు వచ్చాడు. 5 ఓవర్లకు 65 అంట. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు. అబ్బో ఓ మై గాడ్, మామూలుగా ఇలా 2 సార్లు ఇన్సైడ్ ఎడ్జ్, వికెట్ మిస్. అబ్బో ఈ బాల్ వదల్లా, ఎక్కడికో వెళ్ళిపోయింది మిడ్ వికెట్ మీదగా. 6 రన్స్, మామూలు కొట్ల. అబ్బాబ్బాబ్బా ఏం కొట్టాడు, కానీ బాల్ అక్కడే ఉంది ఎదురుగాలికి. క్యాచ్ అవుట్, ఫస్ట్ వికెట్ గాన్. ఈసారి మిడ్ వికెట్ మీదగా జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఏం కొట్టాడు ఈ షాట్, కానీ ఎదురుగాలికి ఓరకనే క్యాచ్లో అవుతుంది. 2 వికెట్లు గాన్. ఈ బాల్ మిడ్ వికెట్ వైపు తిప్పాడు. 6. బాబా మళ్ళీ 6, మామూలు కొట్టట్లా 6లు. ఈసారి లాంగ్ ఆఫ్ మీదగా ఫీల్డర్ ఉన్నాడు, 2కి వెళ్తున్నాడు. లేదు, సింగిల్ రన్ మాత్రమే. బాబా ఈసారి వెళ్ళిపోయింది. 6 రన్స్, గ్రేట్ షాట్ యూసుఫ్ నుండి. ఈసారి మళ్ళీ బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా? క్యాచ్ అవుట్, 3 వికెట్స్ గాన్. ఇంకా 2 వికెట్లే ఉన్నాయి, చూద్దాం మరి ఏం చేస్తాడు. ఈ బాల్ కూడా లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. చిక్కి 2కి వెళ్తున్నాడు, 2 తీసేశాడు. గ్రేట్ రన్నింగ్. బాబా ఏం కొట్టాడు, ఎక్కడికో వెళ్ళిపోయింది. 6 రన్స్, మళ్ళీ మరొక 6, దూసుకెళ్ళిపోయింది. 6 రన్స్. బాబా ఏం కొట్టాడు, మళ్ళీ ఫ్యాక్టరీ యూసుఫ్ 3 6లు. బాబా ఇది కూడా పడిపోయి కొడుతున్నాడు. చిక్కి 2కి వెళ్తున్నాడు, ఈజీగా 2 తీశాడు. మంచి బౌలింగ్ కృష్ణలంక పండు నుండి. యార్కర్. ఈసారి బాల్ ఇన్ ది ఎయిర్, క్యాచ్ పడతాడా? క్యాచ్ పట్టాడు. 4 వికెట్స్ గాన్. ఇంకొక వికెటే ఉంది. ఈసారి కవర్స్ మీదగా జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. కింద కాడుతున్నాడు యూసుఫ్, ఎందుకంటే 1 వికెటే ఉంది. 2కి వెళ్తున్నాడు చిక్కి, రన్అట్ అవుతాడా? అమ్మాయ 2 రన్స్ తీసాడు. అబ్బాబ్బా పంపించేశాడు. 6. పండు నుండి మంచి బౌలింగ్. ఆ లోపల మిడ్ వికెట్ మీదగా 4 పంపించేశాడు. మ్యాచ్ గెలిచాడు ఫ్యాక్టరీ యూసుఫ్. మామూలు కొట్ల. తెలుసుగా ఫ్యాక్టరీ యూసుఫ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ కౌంటీస్ గెలుస్తున్నాడు. ఎవరన్నా కౌంటీ ఆడాలంటే DM చేయండి. Do follow, like, share and subscribe to Factory County Cricks.